లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకొని, లేకపోతే కొంచెం మన యొక్క ఎన్విరాన్మెంట్‌ని కరెక్ట్‌గా గవర్నమెంట్ స్ట్రింజెంట్ లాస్ పెట్టి చేస్తే, ఒక సిట్యుయేషన్ రావచ్చా? మనిషి అసలు డాక్టర్ అవసరమే ఉండకుండా పోవడానికి? తప్పకుండా అండి. డెఫినెట్‌లీ యెస్. ఎందుకంటే మెడిసిన్ లేకముందు గూడా మనుషులున్నారు, జీవించారు, బానే ఉన్నారు. ద ఐడియా ఆఫ్ మెడిసిన్ ఈజ్ టు ట్రీట్. కానీ ఇప్పుడు ఆ ట్రీట్మెంట్‌ని ఫోకస్ కంటే గూడా ప్రివెన్షన్ మీదకి ఎక్కువ ఫోకస్ జేస్తున్నాం. అంటే అసలు రాకుండా ఉంటే ట్రీట్మెంటే అవసరం పడదు గదా! యెస్. అనే ఫోకస్ మీద ఎక్కువ నడుస్తుందిప్పుడు. సో, ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ మీరు చూస్తే ప్రివెన్షన్‌కి తగ్గట్టు ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటున్నాము. సింపుల్ థింక్ లైక్ వ్యాక్సినేషన్స్. ఎలా అయితే చిన్న పిల్లలకి మనం వ్యాక్సినేషన్స్ ఇచ్చి కొన్ని డిసీజెస్‌ని అరికట్టేసాం మనం. యాహ్! అలానే పెద్దవాళ్ళకి కూడా వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల నిమోనియా వ్యాక్సిన్స్ ఉంటాయి, ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో, ఇవి తీసుకోవడం వల్ల ఆ ఇంటెన్సిటీ ఆఫ్ డిసీజ్ ఉండదు. ఏదో వచ్చింది 2, 3 డేస్ ఇబ్బంది పెడుతుంది, తగ్గిపోతుంది. హాస్పిటల్‌కెళ్ళి అడ్మిట్ అయ్యేంత అవసరం పడకపోవచ్చు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా ఇది ఇంకో విషయం చూసుకుంటే మన లైఫ్ స్టైల్. సీ ఇప్పుడు మీరు గమనించి ఉంటారు. మనం ఎప్పుడైనా అంటే మన గ్రాండ్ ఫాదర్స్‌ని ఆర్ మనం మన నేటివ్ ప్లేస్‌కెళ్ళినప్పుడు వి ఫీల్ గుడ్. వి ఫీల్ బెటర్. అదే సిటీకి రాగానే మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే అక్కడ తినే ఫుడ్ వేరే ఉంది, గాలి వేరే ఉంది, నీరు వేరే ఉంది. దీస్ ఆర్ ఆల్ అన్‌పొల్యూటెడ్. యాహ్! దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు మెయింటైన్ ద సేమ్ ఓల్డ్ టెక్నిక్స్ ఆఫ్ కుకింగ్ గానివ్వండి, అగ్రికల్చరల్ గానివ్వండి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లేకుండా ఆర్గానిక్‌గానే పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సిటీకొస్తే అవన్నీ కొంచెం కష్టమవుతాయి. సో, డెఫినెట్‌గా ఇఫ్ ఈ మెయింటైన్ వెల్ డాక్టర్ దగ్గరికి కంప్లీట్‌గా వెళ్ళకపోయినా ఆ నంబర్ ఆఫ్ విజిట్స్‌ని మనం తగ్గించేసేయొచ్చు. అది కూడా బెనిఫిటే కదా సార్!